జనరల్ ఫిజిషియన్ పినాకిల్ హాస్పిటల్లో. మేము ఇక్కడ ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో డాక్టర్స్, మిగతా రెసిడెంట్స్ అందరూ కలిసి ఇప్పుడు జరిగిన అభయ దుర్ఘటనకి మేము సపోర్ట్గా, జస్టిస్ కావాలని సపోర్ట్గా నిలుస్తూ ఒక పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నామండి. ఈ మనకి జరిగిన 2012లో జరిగిన నిర్భయకు కానీ, 2019లో జరిగిన దిశకు కానీ, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అభయకు కానీ ఎటువంటి జస్టిస్ వాళ్ళు ఏ స్థితిలో మనకి పుట్టింది అని సంతోషించే మనం ఒక కాళీమాతకి నిలువెత్తు నిదర్శనం అయిన ఒక రాష్ట్రంలోనే ఇలాంటి దుస్థితి జరిగితే తన బిడ్డ ముద్దు బిడ్డకు ఇంకా వేరే వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సేఫ్టీ ఎక్కడండి? డాక్టర్గా ఇది ఇప్పుడు మీరు చూసే ఉండుంటారు మేము చేసిన స్క్రిప్ట్. ఒక డాక్టర్గా అవ్వాలంటే ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించి ఆ స్టేట్లో ఆ పిల్లని చూడడానికి అసలు ఆ తల్లిదండ్రులు ఆవేదన ఏంటో ఒకసారి మీరు, మన మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ స్టేట్లో ఉండకూడదండి. ఈ జస్టిస్ రావాలి. ఒకరిది అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. మా ఒకటే వేదన ఏంటంటే ఎంత డిలే అయితే జస్టిస్ అది దొరకదండి. వి సే కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. వి ఓన్లీ రిక్వెస్ట్ త్వరగా మీకు వాట్ ఎవర్ ఇస్ ద సెంటెన్స్ హ్యాస్ టు బి, ఆ కల్ప్రిట్స్ ఎవరనేది దొరకాలి, సెంటెన్స్ ఇవ్వాలి. వీ వాంట్ జస్టిస్, వీ విల్ ఫైట్ ఫర్ జస్టిస్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఉమెన్. దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా కలిసివేస్తోంది. మన శత్రు రాష్ట్రాలు, దేశాల వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావంతో శిక్షించాలని చెప్తున్నారు. ఇది మీకు తెలిసింది ఏంటంటే డాక్టర్లని ఈ అమ్మాయి ఎలా హతమార్చబడింది, ఎంత దారుణంగా కాకుండా డాక్టర్లందరికీ ఇప్పుడు ఒక సర్వేలో డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏదో రకంగా వాళ్ళని కొట్టడం, గురి కావడము, అది ఆడ డాక్టరే మగ డాక్టరే కాకుండా. ఈ అభయాన్ని ఎందుకంటే ఇంతమంది ఇంకా ఫైట్ చేస్తున్నారంటే వీళ్ళని పట్టుకుంటే ఇంకో మనిషికి భయం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి శిక్ష మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయాలి. అది మీకు ఇంకొక ఇదేంటంటే ఎంత దయనీయమైన స్థితిలో ఆ పిల్ల తండ్రి ఒక టైలర్, దర్జీ. అతనికి సానుభూతిపరంగా ధన సహాయం చేయాలన్నా నాకు అవసరం లేదు, నాకు లక్షల మంది అమ్మాయిలు దొరికారు ఇప్పుడు నాకు, నా బిడ్డని వాళ్ళందరినీ కూడా రక్షించండి అని చెప్తున్నారు. సో వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ ద సేఫ్టీ, వీ వాంట్ ద ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్, రైట్. సో నాది ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్కి. గవర్నమెంట్ చెప్పారు బేటీ పఢాओ బేటీ బచాओ. బేటీ పఢాओ, we are educating our daughters. They are competing equally with the boys in the society. బేటీ బచాओ ఓకే, వాళ్ళు ఫీమేల్ ఫీటిసైడ్ గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇవాళ రోజున ఈ పరిస్థితిలో బేటీ బచాओ అంటే అమ్మాయికి ఇచ్చే ప్రొటెక్షన్. మన అమ్మాయిలు, అవర్ డాటర్స్, ఆర్ దే సేఫ్ వెన్ దే గో అవుట్ ఆఫ్ అవర్ హౌస్? మన ఇంటి నుండి బయటికి వెళ్ళాక మన అమ్మాయిలు సేఫ్ అవునా కాదా? ఆ గ్యారంటీ ఎవరిస్తారు మనకి? నాట్ ఓన్లీ డాక్టర్స్, ఎవ్రీ గర్ల్ చైల్డ్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ లేడీ నీడ్స్ ప్రొటెక్షన్. ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఎవరిస్తారు? ప్రతి పేరెంట్ ఒక గన్మ్యాన్ ఇచ్చి పంపించలేరు కదా బయటికి, ఎవరిస్తారు మనకి? బేటీ పఢాओ బేటీ బచాओ అంటే అయిపోయిందా? మనకి ఎవరిస్తారు? సో మనకి ఇక్కడ జస్టిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. ద క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్ అంటే మన లా చాలా స్ట్రింజెంట్ ఉండాలి. ఎంత టైట్గా ఉండాలి లా అంటే టుమారో ఎవరు క్రైమ్ చేయడానికి భయపడాలి, అంత టైట్గా లా ఉండాలి. మనం చాలా కంట్రీస్లో చూసాం రేప్కి వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారో ఇవాళ వరకు చూస్తూనే ఉన్నాం. చూసి చేసిందేమీ లేదు. ఇంత టైట్ లా కనుక లేకపోతే టుమారో అనదర్ ఇన్సిడెంట్స్ విల్ హ్యాపెన్. సో to control that crime, first and foremost the crime should not happen. Why should it happen? Treat a girl or a woman or lady as a human being first oka ammayini oka manishiga chudandi ante. So the law should be strict and it should be applicable as early as possible. We definitely sympathize, we definitely protest for that girl. We want justice for that daughter. She is our daughter.
శివాజీ ప్రసాద్, ప్రొఫెసర్ హెచ్ఓడి గాయత్రి విద్యా పరిషత్. అండ్ నేను ఇక్కడ ఆక్సిజన్ టవర్ రెసిడెంట్ అండి. మేము ఈరోజు అన్ఫార్చునేట్గా డేట్గా అనుభవిస్తున్నాం. మేము ఈ ఆక్సిజన్ టవర్ మెంబర్స్ డాక్టర్స్ అందరూ కలిసి ఈ 9th of this monthలో కల్కటాలో అయ్యే హీనియస్ క్రైమ్, రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ద పీజీ స్టూడెంట్, దానికి మేము అబ్జెక్ట్ చేసి ఇవాళ పీస్ మార్చ్ రన్ చేస్తున్నాం and a candlelight dinner. We are protesting against the heinous crime of a PG student in Calcutta on 9th. And we, the members of the Oxygen Towers and all doctors are protesting for it. And we are conducting a peaceful march. We want a justice to that girl. Thank you.